వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గురువుగారు, ఈ 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మకర రాశి వారికి 2026 సంవత్సరంలో మొదటి అధ్యాయంలోనే, అంటే జనవరి మాసంలోనే అతిపెద్ద మారేటువంటి గ్రహాలన్నీ కూడా మకర రాశిలో కూటమిగా ఏర్పడుతున్నాయి. మకర రాశిలో జనవరి 18వ తారీఖున ఏమేమి గ్రహాలు ఏర్పడుతున్నాయి అంటే శుక్రుడు, బుధుడు, కుజుడు, ఇకపోతే చంద్రుడు, రవి. ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో జనవరి 18వ తారీఖు 2026 సంవత్సరంలో ఏర్పడుతుంది. అలాంటి మకర రాశి వారికి ఈ జనవరి మాసం 18వ తారీఖు నుంచి కూడా అందరికీ మారబోతుంది. కుడి ఎడమైపోతుంది. కుబేరులు కాస్త బికారులు అవుతారు, బికారులు కాస్త కుబేరులు అవుతారు. మిరాకిల్స్ జరుగుతాయి వాళ్ళకి మైండ్లో, మనసుల్లో కూడా. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఆలోచన విధానం వారికి దొరుకుతుంది. తెలియదు, కాశీకి వెళ్ళిపోతారు, రామేశ్వరం వెళ్ళిపోతారు, ఢిల్లీకి వెళ్ళిపోతారు, ముంబైకి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడో ఉంటుంటారు. అన్ని రంగాల్లో అడుగు పెడతా ఉంటారు. పిచ్చెక్కిపోయినట్టుగా వెళ్తూ ఉంటారు, నిలబడి వస్తారు, మళ్ళీను తప్పించుకుపోతారు, బారిపోతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ నిలబడి వస్తారు. అలాంటి మకర రాశి వారికి ఇంకోటి ఏంటంటే కష్టపడే తత్వం ఉంటుంది, ఆకట్టుకునే తత్వం ఉంటుంది. సైలెంట్ కిల్లర్స్, మొండి, మూర్ఖత్వం అన్నీ ఉంటాయి వీరికి. వారి మీదే శని దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది, రాహు దృష్టి ఉంది, కుజుడి దృష్టి ఉంది. అశుభాలు అన్నమాట. తొందరపాటు నిర్ణయాల వల్ల లాస్ అవుతూ ఉంటారు. మనం చెప్పింది వినరు, వాళ్ళు చెప్పింది వినాలి, లేకుంటే వాళ్ళు చేసేది చూస్తూ ఉండాలి. మనం చెప్పింది వింటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఇష్యూ, నాకు నువ్వు చెప్పగలుగుతావా అంటారు. కాబట్టి అలాంటి తత్వం గల అటువంటి రాశి మకర రాశి. కాబట్టి అలాంటి మకర రాశి వారికి కూడా 2020 సంవత్సరం పర్వాలేదు, బాగుంది. 2025 మీద పర్వాలేదు అనుకుని వాళ్ళే చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం సెట్ అయిపోతున్నాం అండి, 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయండి, ఏదో తెచ్చుకుని తింటున్నామండి, ఇలాంటి పరిస్థితికి వచ్చేస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చారంటే బాగుపడతారని అర్థం. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయని అర్థం. జనవరి 18 నుంచి వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. వాళ్ళకి బుధాదిత్య యోగం ఉంటుంది. గురువు, బుధుడు అండ్ రవి కలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి బుధాదిత్య యోగం కూడా కనపడుతుంది. అది ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 19 వరకు కూడా బుధాదిత్య యోగంలో ఉంటారు. అంటే మాసం కూడా ఎక్కడైనా ఇల్లు, లిటిగేషన్స్, ల్యాండ్, పొలాలు,
స్థలాలు, ఫ్లాట్స్, ఏదైనా లిటిగేషన్స్ ఉన్నా, రియల్ ఎస్టేట్ చేసి లాస్ అయినా, భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నా కూడా, అన్నదమ్ముల మధ్యన భాగాలు ఉన్నా కూడా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే. ఫిబ్రవరి 19 లోపు హ్మ్. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అవుతాయి. స్థలానికి హ్మ్. సంబంధించి, భూమికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ పోతాయి. డబ్బు హ్మ్. రావాల్సిన వనరులు వస్తాయి. శత్రు భయం అనేది పోతుంది. కాకపోతే శత్రువులు ఉంటూనే ఉంటారు. భయం పోయినప్పటికీ మనల్ని ఏదో చేస్తారే అనేటువంటి భయం అయితే ఉండదు. వీరికి కూడా ఒక స్టామినా వస్తుంది. వీరికి కూడా ఒక ప్రెస్టేషన్ వస్తుంది. నేను కూడా నిలబడ్డాను, నేను కూడా చూపించుకున్నాను అనేటువంటి విధానం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మకర రాశి వారికి అయితే. ఈ శని భగవానికి అశుభ దృష్టి జనవరి 10వ తారీఖు నుంచి కొంచెం తొలగుతుంది కాబట్టి అన్ని రకాలు బాగానే ఉంటుంది. అలాంటి ఆకట్టుకునే తత్వం ఉన్నటువంటి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు అయితే కనుక ఎదగడానికి, ఎదిగింది నిలబెట్టుకోవడానికి అయితే బాగా పనిచేస్తుంది. ఇంకా అన్ని రకాల రంగాల్లో కూడా ఈ జనవరి మాసం మొత్తం నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక గుగ్గిళ్ళు ఉంటాయి. బఠానీలు కానీ, శనగలు కానీ గుగ్గిళ్ళు ఉండేసి ఎక్కడైనా విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి. ఇది బుధవారం లేదా గురువారం రోజున విష్ణు ఆలయంలో సమర్పించుకుంటే కనుక ఆ రకమైన ప్రక్రియ బాగుంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా ఏదైనా విదేశానికి కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టుకున్నా కానీ, మొదలుపెట్టుకునే వ్యాపారానికి మరమ్మతులు చేయడం కానీ, వేరే దగ్గర బ్రాంచెస్ పెట్టడానికి కానీ, ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. పబ్లిసిటీ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం అయితే కనుక ఖచ్చితంగా ఈ 3 మాసాలు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. దీని దగ్గర పరిహార మార్గాలు ఏంటంటే కనుక ఎక్కడైనా అమ్మవారి ఆలయం ఉంటే కనుక అక్కడ అమ్మవారి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఒక బ్లౌజ్ పీసు, ఒక శారీ, 2 రకాల ఫ్రూట్స్, తమలపాకులు, వక్కలు ఇవన్నీ కూడా తాంబూలం పెట్టేసి అమ్మవారి సమర్పించుకున్నట్టయితే కనుక వీరికి అన్ని రకాల సమస్యల నుంచి కొంతమేర వైదొలికినట్టు అని చెప్పొచ్చు. ఇకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక విదేశీ ప్రయాణం కనిపిస్తుంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లి అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అలానే పెళ్లి కావాలనుకునే వారికి ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి అమ్మాయి, దూరపు దిశ నుంచి వచ్చే అబ్బాయి సంబంధం కుదిరేలా ఉన్నాయి. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా కనిపెడతా ఉన్నాయి. ఇక డాక్టర్ గారు విద్యలేదానికి చాలా అద్భుతంగా ఉన్నారు వీళ్ళు. అలానే విదేశాల్లో సెటిల్ అవడానికి, ఇంజనీరింగ్ లో సెటిల్ అవడానికి, రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ లో సెటిల్ అవడానికి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి ఇంటీరియర్ వర్క్ లో కానీ, లేకపోతే ఫ్యాషన్ డిజైనర్ వర్క్ లో కానీ, లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, మనకి ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఇది మంచి రాణింపు, గుర్తింపు కూడా లభ్యపడుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయవచ్చు. అలానే మనకి వింతలు 7, 8 ఉంటాయి. అలాంటి వింతల్ని సృష్టించడానికి ఈ యొక్క రాశి వారు బాగా తోడ్పడుతూ ఉంటారు. ఫుట్బాల్లో, క్రికెట్ ఇలాంటి వాటిలో కూడా నేను రాణించాలి అనుకునే విధంగా ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా రాణించేదానికైతే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక ఏదైనా ఏర్పరచుకునే దానికి బాగా కనిపిస్తూ ఉంది. ఇల్లు, వాకిల్ లాంటివి అయితే ఏర్పరచుకోవచ్చు. దాంతోపాటు విదేశీ ప్రయత్నం ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ మాసాలు 3 కన్నా ప్రయత్నం చేసుకుని విదేశీయానికి వెళ్ళడానికి అది అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ జాబ్ చేసుకునే దానికి కూడా అవకాశం మాకు మెండుకు కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి, జీవితం సెటిల్ అవ్వాలి, ఇల్లు, వాకిలి, కొడ్డు, గోద అన్నీ కావాలి అనుకున్నటువంటి వారైతే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తం కూడా నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు వేసుకుంటూ తిరగాలి. వీరికి వీరే నల్ల మినువులు, నల్ల నువ్వులు కనిపిస్తే రోజుకు చిటికెడు చొప్పున, అంటే 1 టీ స్పూన్ చొప్పున వీరికి వీరే దిష్టి తీసేసుకొని పారేడు నీటిలో వేయాలి. క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని, అడిషనల్ క్లాక్ వైజ్ దిష్టి తీసుకొని 7 times పారేడు నీటిలో వేయాలి. ఇక వీరికి అన్ని రకాల రంగాల్లో కలిసి రావాలంటే కనుక డిసెంబర్ మాసం నుంచి జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం కూడా ప్రతి మాసంలో ఒక్కసారి వచ్చేటువంటి అమావాస్యకి లేదా పౌర్ణమికి రోజున కనుక వీరు ప్రయత్నం చేసుకొని కొబ్బరికాయ ఒకటి వీరికి వేరే దిష్టి తీసేసుకొని ఎక్కడ పారేడు నీళ్ళు కానీ, పొదల చెట్లు కానీ వేస్తే చాలా మంది జరుగుతూ ఉంది. అలానే జాజికాయ అని ఉంటుంది. జాజికాయ తీసుకొచ్చుకొని పాలలో వేసుకొని తాగాలి. ఆ జాజికాయ పౌడర్ పాలలో వేసుకుని ఆడటం మంచి నిద్ర పడుతుంది. ఆందోళన, చిరాకులు అన్ని తగ్గుతాయి. వీరు ఆలోచించాల్సినటువంటి ఆలోచన ఏదైతే ఉందో కానీ దాన్ని కార్యాచరణ పెట్టేందుకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ టమాటో ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ అయితే కనుక 8 and 4 and 9 3 నెంబర్లు కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కులు, కలిసి వచ్చేటువంటి వారాలు అయితే కనుక శుక్రవారం, సోమవారం 2 వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కులు అయితే కనుక పరమణ దిక్కు, దక్షిణ దిక్కు 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంకా ఏదైనా కావాలనుకుంటే కనుక సంప్రదించవచ్చు. అలా కాదు మాకు ఏం జాతకంలో కదా జరగట్లేదండి, జాతకంలో రాసింది వేరే ఉంది, జాతకం చెప్పేది వేరే ఉంది, మాకు వేరేలా కనిపిస్తుందండి, అసలు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బంది అయిపోయాం అనుకుంటే కనుక అలాంటి అష్టదిబ్బంది పాలయ్యేటువంటి ప్రక్రియలు మనతో ఉండేవారు చేపిస్తారు. బయట వాళ్ళకి ఏం అవసరం లేదు కదా, మనతో ఉండేవారు చేపిస్తారు. కాబట్టి అవన్నీ మన మీద రాకుండా వచ్చినా కూడా తొలగించేందుకు గురువులు ఉన్నారు. అలానే మంచి గురువుని ఎంచుకోండి. చెడ్డ గురువులు ఎంచుకుంటే కనుక ఖచ్చితంగా లాస్ అయిపోతారు. కాబట్టి మంచి గురువుని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మీకు జరిగినటువంటి క్రియ ఏంటి, చెడు ఏంటి, దాని దగ్గర పరిష్కార మార్గం చూపించేసి మీరు ఏదైతే ఎదగాలో దానికి ఎదిగేదానికి అయితే ఆడటం, దానికి ప్రక్రియ ప్రకారం చేసి పెట్టేస్తారు. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారాలను చేసుకొని అదృష్టవంతులయ్యేలాగైతే ప్రయత్నం చేసుకోవచ్చు 2026 సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వారు. ధన్యవాదాలు.